తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నీ పేరమ్మా? నా పేరు రహీనా. ఏ ఊరు? మాది కాకమాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? మీటింగ్కి వచ్చాను. దీనికి జగన్ గారి మీటింగ్? అవునండి. ఇంత వర్షంలో చిన్న పిల్లాడిని తీసుకొని ఎందుకు వచ్చావు? ఆయన్ని చూద్దామని ఎప్పుడు చూడలేదు, అందుకని ఎప్పుడు చూడలేదని వచ్చావా? అభిమానంతో వచ్చావా? మొత్తం ఇంకా ఎంత దూరం నుంచి వచ్చామంటే అన్నీ. మరి ఎందుకు అంత అభిమానం? ఎందుకంటే ఆయన బాగా సిటీని మొత్తం డెవలప్ చేస్తున్నారు కదా, అందుకు. ఏం డెవలప్ చేశారమ్మా? ప్రతి ఒక్కరు డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్ అని, ఆరోగ్యశ్రీ అని, సచివాలయాలు, పెన్షన్లు, వాలంటీర్స్ అన్నీ. గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎలా ఉన్నాయి మీ ఊర్లో కానీ చుట్టుపక్కల ఊర్లో కానీ? అసలు ఎలా ఉంది పిల్లలకి ఎడ్యుకేషన్? ఎలా ఉంది అసలు స్కూళ్ళల్లో? మా ఊర్లో అయితే గవర్నమెంట్ స్కూల్ చాలా డెవలప్ అయింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మధ్యాహ్న భోజనం ఇదివరకు అయితే మేము చదువుకున్నప్పుడు వారానికి ఒక్కరోజు గుడ్డు, ఇప్పుడైతే వారంలో మొత్తం రోజులు గుడ్డు ఇస్తున్నారు. చిక్కీలని బాగా డెవలప్ చేశారు. అవన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మళ్ళీ 15,000 అమ్మఒడి, ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తారు? మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంక్షేమ పథకాలు పెట్టారమ్మా. మరి ఈ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ అందిని అంటారా? చాలా వరకు అందినాయి అండి, చాలా వరకు మ్యాక్సిమం అందినాయి. ఇంకా అందని వాళ్ళకి ఇంక వాళ్ళ బ్యాడ్లకు అనుకోవడమే. మీ ఇంట్లో మీకేం వచ్చినాయమ్మా? నేను ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను. నాకు ఫీజు రిమెంబర్స్మెంట్ వచ్చింది. మా అన్నయ్య బీటెక్ చదువుతున్నాడు, మా అన్నయ్యకి వచ్చింది. అన్నీ. మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మా తాతయ్యకి పెన్షను, మా అమ్మమ్మకి పెన్షను అన్నీ వస్తున్నాయి మాకు. డోక్రా రుణమాఫీ? మా అమ్మకి డోక్రా రుణమాఫీ అయింది. అన్నీ. మరి ఇంతకుముందు ప్రభుత్వంలో ఇవన్నీ చేశారమ్మా. ఇవన్నీ వచ్చినాయా? ఏమైనా వచ్చినాయా మీకు, మీ కుటుంబానికి? ఇంతకుముందు ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అంటే ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదా. జగన్ వచ్చినా ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి, ఇదివరకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు కదా. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? ఇంకా ఇంత దూరం వచ్చింది ఆయన కోసం, మళ్ళీ ఆయనే రావాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా, నెక్స్ట్ కనుక వాళ్ళు గెలిస్తే మరి ఆయనకు ఒకసారి ఓటేస్తారా? జగన్కే ఓటు. ఆయన గెలిస్తే గెలవనివ్వండి, జగన్కే ఓటు. సరే మరి. కానీ మీరు చదువుకుంటున్నారు కానీ ఇప్పుడు కంపెనీలు ఏమి రావట్లేదు. ఇప్పుడు చదువుకున్న యువతకి నెక్స్ట్ ఉద్యోగాలు లేవంటున్నారు కదమ్మా. మరి నువ్వేం అభివృద్ధి అయింది అంటున్నావు? నెక్స్ట్ ఉద్యోగాలంటే ఇస్తారని అన్ని. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఒకే స్టేర్కి ఎక్కలేం కదా, మెట్టు ఎక్కుతా వెళ్ళాలి అంతే. అంటే ఇప్పుడు ఒక మెట్టు ఎక్కారు జగన్ గారు? ఇప్పుడు ఇక్కడ నుంచి డాబాపైకి వెళ్ళి వెళ్ళాం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వెళ్తే రీచ్ అవుతాం. వెయిట్ చేయాలి. మనకు తొందర రావాలంటే ఎలా వస్తాయి? పవర్ ఉంది కానీ ఒకేసారి ఉపయోగించలేం కదా. ఈసారి కనుక గెలిస్తే కంపెనీలన్నీ తెస్తారంటారా? అంతే, కంపల్సరీ వస్తాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దె దించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదమ్మా. అంటారండి. ఇప్పుడు పోటీ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా.